హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం వీకెండ్ స్పెషల్ ఎగ్ పలావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. రెగ్యులర్గా మనము చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటాము. కానీ మనం తక్కువ టైంలో ఈజీగా టేస్టీగా ప్రిపేర్ అయ్యేది ఈ ఎగ్ పలావ్. ఇక్కడ నేను చూపించేది చాలా సింపుల్ రెసిపీ అండి. బేసిక్ ఎగ్ పలావ్ ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా చూపిస్తున్నాను. ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తున్నాను. వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ ప్రాసెస్ చూసేయండి. అలాగే మీరు ఈ సండేకి తప్పకుండా ఈ టేస్టీ అయిన ఎగ్ పలావ్ని తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంత సింపుల్ ఎగ్ పలావ్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ప్రాసెస్ తెలియాలి కదా. సో ఇప్పుడు మనం ఇది ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి ఏమేమి కావాలో కంప్లీట్ ప్రాసెస్ చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను ఆల్రెడీ 6 ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్, అలాగే 1 గ్లాస్ వరకు నార్మల్ రైస్ని తీసుకొని ఇలా నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకొని పెట్టుకున్నాను. తర్వాత బాండి తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్, అలాగే హోల్ గరం మసాలాని వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి మనము ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వీటిని మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి చక్కగా ఫ్రై అవ్వాలి. ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చాక ఇది మనకు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఒక 2 to 3 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 పెద్ద సైజ్ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కల్ని వేసుకొని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. టమాటోస్ అనేది మనకి సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇలా ఆయిల్ అంతా కూడా పైకి ఫ్లోట్ అవ్వాలి. ఇప్పుడు దీంట్లోకి మనము రుచికి సరిపడేంత ఉప్పు, అలాగే ఘాటుకి సరిపడేంత కారంని కూడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకొని మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత దీంట్లోకి మనము 2 గరిటెల వరకు పెరుగుని వేసుకోవాలి. ఇలా మనం పెరుగుని వేసుకొని మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకుంటుంది నార్మల్ పుల్లటి పెరుగు కాదండి, నార్మల్ పెరిగే తీసుకున్నాను. ఇలా మనం పెరుగు వేసుకొని ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆయిల్ అంతా పైకి ఫ్లోట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక దీంట్లోకి మనము రైస్ ఏదైతే క్వాంటిటీ తీసుకుంటున్నామో 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా పుదీనా ఆకుల్ని, అలాగే కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటిని వేసుకున్న తర్వాత 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోవాలి. కరివేపాకు వేయటం వల్ల కూడా పలావ్ అనేది టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇది బాయిలింగ్కి వచ్చాక మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యంని వేసేసుకోవాలి. ఇలా బియ్యం వేసేసుకొని ఒకసారి మనము మిక్స్ చేసుకోవాలి. మనం రైస్ వేసుకున్నాక ఎక్కువగా మిక్స్ చేయకూడదు, ఎందుకంటే బాస్మతి రైస్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఒకసారి మనం మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలైన తర్వాత ఉడికించుకున్న గుడ్లని ఇలా మనము పెట్టేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నిటినీ కూడా ఇలా మనం ప్లేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు మనము కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలైన తర్వాత చూస్తే మనకి వాటర్ అంతా కూడా కంప్లీట్గా అబ్జార్బ్ అయిపోతుంది. పలావ్ కూడా కంప్లీట్గా కుక్ అయిపోయినట్టు అర్థం. ఇక్కడ వేడివేడిగా మనము సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సింపుల్ అయిన ఎగ్ పలావ్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్ చూపించాను నేను. వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఖచ్చితంగా వాళ్ళు ఈజీగా ట్రై చేయొచ్చు. అంత టేస్టీగా కుదురుతుంది, అలాగే ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్గా చేసుకునే ఎగ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది.
మేమైతే ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకున్నాము. చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ అన్నీ కూడా మనకి కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ మీకు ఏదైనా సరిపోకపోతే కూడా మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. మాకైతే పర్ఫెక్ట్గా ఎగ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఈ టేస్టీ అయిన సింపుల్ అయిన ఎగ్ పలావ్ని ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా కొత్త రెసిపీ కావాలి అంటే కామెంట్ చేయండి, మీకోసం చేసి చూపిస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.